సహాయం కోరిన దయ్యం. పాపన్న ఉండే గ్రామం నుంచి అతని అత్తగారి ఊరికి వెళ్లే దారిలో కపాలీశ్వరం అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒక శ్రీమంతుడికి శాంత అనే కూతురు ఉండేది. ఆమెకు పెళ్లిడు వచ్చింది. ఆ గ్రామంలోనే జక్కన్న అని ఒక యువకుడు ఉండేవాడు. అతడు బుద్ధిమంతుడు, రూపసి, తెలివితేటలు కలవాడు అయినప్పటికీ అనాథ, నిరుపేద. ఒకప్పుడు జక్కన్నది ధనిక కుటుంబమే కానీ అతడి తండ్రి దురాభ్యాసాల వల్ల ఉన్నదంతా పోయింది. జక్కన్న చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుని దారిద్ర్యావస్థలో పడి ఆ గ్రామంలో వారాలు చేసుకుంటూ చదువుకోవాల్సిన స్థితికి దిగజారాడు. అయితే ఊళ్ళో వాళ్ళు జక్కన్నను అభిమానించి అతనికి తిండి బాధ లేకుండా చూశారు. తనకు భోజనం పెట్టే ఇళ్లలో అతను ఏవైనా చిల్లర పనులు కూడా చేసి సహాయంగాను చనువుగాను ఉండేవాడు. అతడికి శాంత తండ్రి ఇంటి కూడా వారం ఉండేది. ఆ విధంగా అతనికి శాంతకు పరిచయం ఏర్పడి అది చనువుగాను చివరకు ప్రేమగాను మారింది. శాంత ఎప్పటికైనా జక్కన్న భార్య కావాలని నిర్ణయించుకున్నది. జక్కన్న కూడా ఆమె పైన చాలా ఆపేక్ష ఉండేది. వారిద్దరూ తమ మనసును ఒకరికొకరు తెలుపుకొని పెళ్లి ప్రమాణం కూడా చేసుకున్నారు. తన తల్లిదండ్రులు తన పెళ్లి గురించి ఆలోచిస్తున్నారని తెలిసి శాంత తన మనసులోని కోరికను తల్లితో చెప్పింది. శాంత జక్కన్న వంటి పుట్టు దరిద్రుణ్ణి పెళ్లాడడం ఆమె తల్లిదండ్రులకు ఎంత మాత్రమూ నచ్చలేదు. అటువంటి వాడిపైన మనసు ఉంచినందుకు వారామెను గట్టిగా చీవాట్లు పెట్టి ఇక ముందు తమ గుమ్మం తొక్కవద్దని జక్కన్నకు ఆంక్ష కూడా పెట్టారు. వ్యవహారం ఇలా పరిణమించడం శాంతకు జక్కన్నకు కూడా పెద్ద దెబ్బ అయింది. కానీ వారి మనసులు మాత్రం మారలేదు. జక్కన్న ఆ గ్రామం వదిలిపెట్టి రాజధానికి వెళ్ళిపోయి రాజుగారి కొలువులో చేరే అవకాశం సంపాదించుకున్నాడు. అతను కపాలీశ్వరానికి తిరిగి వచ్చి శాంత తండ్రి ఇంట పనిచేసే ఒక ముసలి దాసిని కలుసుకుని శాంతకు రహస్యంగా ఒక వార్త చెప్పాలి. నాకు ఆస్థానంలో ఉద్యోగం దొరుకుతున్నది. ఇవాళ రాత్రి శాంత 2 జాముల వేళ సత్రం దగ్గరకు వచ్చినట్లయితే నేను అక్కడ వేచి ఉంటాను. తర్వాత మేమిద్దరము రాజధానికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటాం. ఈ మాట శాంతకు చెబుతావా అన్నాడు. దాసీది సరే అన్నది. దాసి దాని ద్వారా జక్కన్న సందేశం అందుకొని ఆ రాత్రి శాంత తన నగలు కొద్ది బట్టలు మూటగట్టుకొని సరిగా నడిరాత్రి వేళ బయలుదేరింది. కానీ ఆమె ఇంకా ఇంటి ఆవరణ దాటకముందే తల్లిదండ్రులకు దొరికిపోయింది. తల్లి ఆమెను నానా మాటలు అన్నది. తండ్రి కొట్టాడు కూడా. ఆమె తమ వంశానికి అపకీర్తి తెస్తున్నదని ఇద్దరు ఆడిపోశారు. ఆ తరువాత ఆమెకి ఇల్లే చెరసాల అయిపోయింది. ఆ రాత్రి జక్కన్న సత్రం అరుగుపైన కోడి కూసిన దాకా శాంత కోసం ఎదురు చూసి నిరాశ చేసుకుని రాజధానికి బయలుదేరి వెళ్ళిపోయి కొలువులో చేరాడు. తర్వాత కొద్ది రోజులకే ఆ పొరుగు రాజుతో చిన్న యుద్ధం తటస్థించింది. జీవితం పైన విరక్తి చెంది ఉన్న జక్కన్న ఆ యుద్ధంలో చావుకు వెరవకుండా పోరాడి తీవ్రంగా గాయపడి చాలా రోజులు మంచంలో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ లోపల శాంతకు తల్లిదండ్రులు పెళ్లి చేసేసి ఆమె బాధ్యత వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఏమాత్రం ఫలించలేదు. సంబంధాలు రాలేదు. ఆమెకు జక్కన్నకు మధ్య ప్రేమ ఉండిన సంగతి ఎవరికీ తెలియదని వాళ్ళు అనుకున్నారే కానీ అది వరకే ఊరంతటికీ తెలిసిపోయింది. అందుచేత శాంతను పెళ్లాడడానికి ఎవరూ రాలేదు. నా కడుపున చెడబుట్టింది, దీన్నెవరూ పెళ్లాడరు అని తండ్రి కూతుర్ని తిట్టుకున్నాడు. వ్యవహారం ఇంతదాకా వచ్చాక తన కూతుర్ని ఆ జక్కన్నకే ఇచ్చి చేద్దామన్నా అతని జాడ కూడా తెలియలేదు. కష్టపడి విచారిస్తే అతను ఏనాడో యుద్ధంలో చచ్చిపోయాడని ఎవరో చెప్పారు. ఆ దుర్వార్త వినగానే శాంత ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకున్నది. ఆమె ఒకనాటి అపరాహ్నం వేళ తండ్రి ఇంట లేక తల్లి ఏదో పనిలో ఉన్న సమయంలో ఇంటి నుంచి బయలుదేరి నడవసాగింది. సూర్యాస్తమయం వేళకు ఆమె ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద చెరువు వద్దకు వచ్చి అందులో పడబోయింది. కానీ ఆమె ఎవరో వెనక్కు తోసినట్లయింది. అయ్యో అంటూ ఆమె చతికిలబడి చుట్టూ చూసింది. అయితే ఎవరూ కనిపించలేదు. ఆమె మళ్ళీ లేచి చెరువుకేసి పరిగెత్తబోయింది. మళ్ళీ ఎవరో వెనక నుంచి లాగినట్లయింది. ఆమె మళ్ళీ చతికిలబడి చుట్టూ చూసింది. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. మూడోసారి కూడా అలాగే జరిగేసరికి అయ్యో నన్ను చావనేయండి అని గట్టిగా అరిచింది.
అదే సమయంలో పాపన్న తన అత్తగారి గ్రామం వెళ్ళి బండి మీద తిరిగి వస్తూ శాంత పెట్టిన కేక విన్నాడు. బండి దగ్గరకు రాగానే అతనికి చెరువుగట్టు మీద చతికిల పడి ఉన్న శాంత కనిపించింది. పాపన్న దారిలో బండి ఆపి దిగి ఆమెను సమీపించి, ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఇప్పుడు గట్టిగా అరిచినట్లున్నావు, దేనికి అని అడిగాడు. శాంత దాచకుండా తనకు వచ్చిన కష్టమంతా చెప్పుకున్నది. అమ్మా, ఆత్మహత్య మహాపాపం. నీకు నీ తల్లిదండ్రుల ఇల్లు నరకంలాగా ఉంటే మా ఇంటికి వచ్చి ఉండు. నీకే కష్టము బాధ లేకుండా నేను కాపాడతాను అన్నాడు పాపన్న. శాంతకు పాపన్నను చూస్తున్న కొద్దీ అతను తప్ప తనకెవరూ ఆప్తులు లేరనిపించింది. ఆమె వాళ్ళ ఇంటికి అతను వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నది. అప్పటికే చీకటి పడుతున్నది. సమీప గ్రామానికి పోవాలన్నా 4-5 మైళ్ళు వెళ్ళాలి. చెరువుకు యువతల పక్కన ఒక పురాతన భవనం ఉన్నది. పాపన్న శాంతను బండిలో ఎక్కించుకొని ఆ భవనం దగ్గరికి తోలుకుపోయాడు. అప్పుడే చంద్రోదయం అయింది. భవనం పాడుపెట్టి ఉన్నదే కాని శిథిలం కాలేదు. ఇంటి ముందు అక్కడక్కడ పిచ్చి మొక్కలు, గడ్డి తుప్పలు ఉన్నాయి. పాపన్న దీపం వెలిగించి బండి నుంచి వంట సామాగ్రి దింపి రాళ్లు పెట్టి పొయ్యి ఏర్పాటు చేసి చెరువు నుంచి నీరు తెచ్చాడు. ఇద్దరూ చేరి తేలిక వంట చేసేశారు. ఇంటికి పెడగా ఉన్న దారి వెంట గుర్రం మీద వెళ్లే ఒక పెద్ద మనిషి ఆ ఇంట దీపం వెలుగుతూ ఉండడం చూసి, ఎవరండోయ్, ఆ దయ్యాల కొంపలో ఉండకండి, చచ్చిపోతారు అని హెచ్చరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. పాపన్నకు దయ్యాల భయం లేదు. శాంతను అడిగితే చావడానికే సిద్ధమైన దాన్ని నాకేం భయం అన్నది. నిన్ను చెరువులో పడకుండా ఆపినది ఈ ఇంటి దయ్యమే అయి ఉంటుంది. అది మంచి దయ్యమే అయి ఉండాలి అన్నాడు పాపన్న. వాళ్ళిద్దరూ తేలికగా భోజనం చేసి ఇంటి ముందు వసారాలో చెరొక పక్క నడుములు వాల్చి పడుకుని నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ ఎవరో మాట్లాడిన అలికిడి అయి పాపన్న, శాంత కూడా కళ్ళు తెరిచి చూశారు. ఒక తెల్లటి ఆకారం గాలిలో తేలి ఉండడం వాళ్ళిద్దరికీ కనిపించింది. దాన్ని చూసి శాంత కెవ్వున అరిచింది. భయపడకు తల్లి, నేను నీకేమీ అపకారం చేయను అన్నది ఆ ఆకారం. పాపన్న లేచి కూర్చొని, ఎవరయ్యా నువ్వు, నీకేం కావాలి అని అడిగాడు. నాకు ఒక ఉపకారం చేయాలి నాయనా. నేను ఈ ఇంటి యజమాని అయిన గోపన్నను. ఇప్పుడు పిశాచంగా ఉన్నాను. ఈ అమ్మాయి నా మనవడి భార్య. ఈమె భర్తను తెచ్చి ఇద్దరికీ ఇంట కాపురం పెట్టాలి. అంతదాకా నాకు ఈ పిశాచపు బ్రతుకు తప్పదు. ఆ పని చేసి నువ్వు పుణ్యం కట్టుకున్నావంటే నాకు విమోచనం కలుగుతుంది అన్నది ఆ ఆకారం. సహాయం చేయడానికి నేను సిద్ధమే, కానీ ఈ ఇంట ఎవరు కానీ ఎలా కాపురం ఉంటారు అని పాపన్న అడిగాడు. నాయనా, ఈ ఇలా ఉండడానికి నేను తప్ప మరో కారణం ఏమీ లేదు. ఈ ఇంట అంతులేని ధనమున్నది, నిక్షేపం అంటే ఇల్లు. నా కథ చెబుతాను విను అంటూ పిశాచం తన కథను ఇలా చెప్పింది. 30 ఏళ్ల క్రితం నేను ఈ ఇంట గోపన్న ప్రభు అనే పేరుతో మహావైభవంగా బ్రతికాను. నా కొడుకు చెడ్డ సాహసాలు మరిగి నన్ను తృణీకరించి ధనం నీరులాగా వ్యయం చేయసాగాడు. నేను నా స్వార్జితమంతా వెండి బంగారాలుగా మార్చి ఈ ఇంటి నట్టింట పాతి పెట్టాను. ఆ రహస్యం నాతోనే పోయింది. నా అనంతరం నా కొడుకు స్థిరాస్తి పైన ఈ ఇంటి మీద దొరికినంత మేరకు అప్పులు చేసి బాకీదారుల బాధపడలేక తన చిన్న కొడుకును గాలికి వదిలేసి తను కాస్త దేశాల మీద పారిపోయి దిక్కులేని చావు చచ్చాడు. అప్పుల వాళ్ళు ఇల్లు ఆక్రమించుకున్నారు. కానీ నేను ఈ రూపంలో ఈ ఇంటిని అంటి పెట్టుకుని ఉండి ఈ ధనాన్ని కాపాడుతూ ఇందులో ఎవరూ కాపురం చేయడానికి ఆస్కారం లేకుండా చేస్తూ వచ్చాను. నా మనవనుడు జక్కన్న వాడు వచ్చి ఇంట కాపురం ఉంటే నా భారం వదిలిపోతుంది. ప్రయాణికులు ఈ ఇంటి సంగతి తెలియక ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా మనవణ్ణి తీసుకురమ్మని వాళ్ళని అడుగుతూ వచ్చాను. అందరూ దడుచుకొని పారిపోయారు. ఒక్కరూ నాకు సహాయం చేయలేదు. నా అదృష్టం కొద్దీ ఇవాళ నా మనవడి భార్య ఇటుగా వచ్చింది. ఆమె చెరువులో పడకుండా కాపాడాను. అంతా విని పాపన్న, నీ మనవడు జక్కన్న ఎక్కడుంటాడో అన్నాడు. వాడు రాజధానిలో ఉన్నాడు. చికిత్స పొంది ఇప్పుడు ఆరోగ్యవంతుడిగా కూడా ఉన్నాడు అన్నది పిశాచం. నువ్వే వెళ్ళి నీ మనవడితో ఇదంతా చెప్పలేకపోయావా అన్నాడు పాపన్న. నేను పాతి పెట్టిన ధనం నా మనవడికి చెందాలన్న దిగులుతోనే కదా నేను పిశాచన్నయ్యాను. దాన్ని విడిచిపోవడం నాకు సాధ్యం కాదు. అహోరాత్రాలు దాన్ని కాపాడడమే నా పని అన్నది పిశాచం.
సరే, నేను నీ మనవణ్ణి వెతికి తెచ్చి ఈ ఇంట కాపురం పెట్టిస్తాను. నీవు నిశ్చింతగా ఉండు అన్నాడు పాపన్న. పిశాచం అదృశ్యమైపోయింది. కిందటి రాత్రి గుర్రం మీద వెళ్ళిన మనిషి తిరిగి తెల్లవారి అటుగా వస్తూ కిందటి రాత్రి తాను చూసిన మనుషులు ఇంకా బ్రతికి ఉన్నందుకు, అక్కడ ఉన్నందుకు ఆశ్చర్యపోయాడు. ఆ భవనం గోపన్న అనే పిసినిగొట్టుదని, ఆ గోపన్నే దయ్యమై ఆ ఇంట ఉంటున్నట్లు అందరూ చెప్పుకుంటారని ఆ మనిషి పాపన్నతో చెప్పాడు. పాపన్న శాంతను తన బండిలో తీసుకుని రాజధానికి వెళ్ళాడు. అక్కడ అతనికి జక్కన్న జాడ సులువుగానే తెలిసింది. జక్కన్నకు అన్ని విషయాలు చెప్పి అతని గోపన్న ఇంటికి తీసుకువచ్చాడు పాపన్న. పాపన్న, జక్కన్న నట్టింటో తవ్వగా పిశాచం చెప్పినట్లే ఒక పెట్టెలో అంతులేని వెండి నాణాలు, బంగారు నాణాలు దొరికాయి. పాపన్న కొద్ది రోజుల పాటు అక్కడే ఉండి భవనానికి అంతకు వెళ్ళవేయించి దొడ్డి బాగు చేయించి జక్కన్నకు శాంతకు పెళ్లి చేయించి తానే స్వయంగా కన్యాదానం చేసి వారిద్దరి చేత ఆ ఇంట కాపురం పెట్టించి తిరిగి తన ఇల్లు చేరుకున్నాడు.